పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రాజకీయాల్లో కింగ్ మేకర్ అని, జనసేన సేవకుడు అని ఎంతో మంది మంచి ట్యాగ్స్ కూడా ఇచ్చారు. కానీ ఈ టాలీవుడ్ నిర్మాత మాత్రం ఆయనకు ఘోరమైన అవమానం చేశారు. ఆయన రాజకీయాల్లో పెద్ద జోకర్ అంటూ పవన్ గురించి మాట్లాడడంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఆయనపై ఫైర్ అవుతున్నారు. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ అవమానించిన ఆ నిర్మాత ఎవరు, ఎందుకు అలా మాట్లాడారు అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం విజయసాయిరెడ్డి రాజీనామా గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, విజయసాయిరెడ్డి రాజీనామాకి కారణం పవన్ కళ్యాణ్ అని, పవన్ కళ్యాణ్కి భయపడే విజయసాయిరెడ్డి రాజకీయాలకి దూరమవుతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి మీ స్పందన ఏంటి అని ఒక మీడియా జర్నలిస్ట్ టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబుని అడగ్గా, ఏంటి అందరూ పవన్ గాడిద గుడ్డు అంటూ ఆయనకు క్రెడిట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్కి భయపడి ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎటుపోతుందో అర్థం కావడం లేదు. అసలు చంద్రబాబు, లోకేష్ మధ్యలో పవన్ నలుగుతున్నాడు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అలా లక్కులో పడ్డాడు. అంతేకాని పవన్ కళ్యాణ్ నాయకుడు కాదు. పవన్ లేస్తాడో కింద పడతాడో ముందు ముందు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద జోకర్, ముఖ్యంగా చెప్పాలంటే పవర్ఫుల్ పొలిటికల్ జోకర్ అని కూడా అనుకోవచ్చు అంటూ నిర్మాత చిట్టిబాబు పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పై చిట్టిబాబు చేసిన కామెంట్లు మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేశాయి. పవన్ జోకర్ అన్న నిర్మాతపై చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా రియాక్ట్ అవుతూ బండబూతులు తిడుతున్నారు.